అందరి కోసం ఒక కమ్మని నిలవ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. టొమాటో మునక్కాయ కాంబినేషన్తో చాలా ఎంతో కమ్మగా ఉండే చట్నీ రెసిపీ అన్నమాట. సో మరి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో దిస్ ఈస్ ప్రియాంక, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్. సో ఈ పచ్చడికి ముందు ప్రిపరేషన్ ఉంటుందండి కొంచెం. సో ఒక 2 కిలోలు పచ్చి టమాటాలు తీసుకొని అందులో ఒక 1 కప్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రాత్రంతా చక్కగా ఊరపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ అంతా మనం చక్కగా పిండేసుకొని ఆ ముక్కల్ని ఎండలో మనం ఎండపెట్టుకోవాలి. ఆ మిగిలిన వాటర్లో మనం పిండిన వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ వాటర్ వస్తుంది కదా టమాటోస్ నుంచి, అందులో మనం ఒక 1/2 కిలో చింతపండు నానబెట్టుకొని అది కూడా ఎండలో ఉంచుకోవాలి. సో ఇక్కడ మనం టొమాటోస్ని చింతపండుని ఎండలో పెట్టుకోవాలి. ఒక 1 డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 o'clockకి మనం ఎండలో పెట్టుకుంటే 3 o'clock అలా తీసేసుకోవచ్చండి. కంప్లీట్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో అలా మన ముక్కలు ఎండిపోయినాయి. అలాగే మునక్కాడలను కూడా ఒక డజన్ అంటే ఒక 2 కిలోల వరకు ఉంటాయండి పీసెస్ ఇవి. సో చక్కగా మంచి ముదురు కాయలు, గుజ్జున్న కాయలు తీసుకోండి. మరి బాగా ముదిరిపోయినాయి ఎండిపోయినాయి తీసుకోవద్దు, చట్నీకి అస్సలు బాగోదు. సో ఇలా పీసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో మనం ఒక 1/2 కిలో చింతపండుని ఆ టమాటోస్ నానపెట్టిన సాల్ట్ వాటర్లో నానపెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో మనం ఒక 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం 2 కిలోల టమాటోలు అలాగే 2 కిలోలకి కొలతలండి ఇవన్నీ ఈ పచ్చడికి. సో అలాగే ఒక 2 కప్పుల కల్లుప్పు యాడ్ చేస్తున్నాం పచ్చడి కనుక. సో అలాగే ఒక 4 కప్పులు మనం కారప్పొడి యాడ్ చేసుకుంటున్నామండి. ఇదంతా 2 కిలోల పచ్చడికి కొలతలండి, మీరందరూ జాగ్రత్తగా గమనించండి. 2 కిలోల టొమాటోలకి 2 కప్పులు సాల్ట్ అలాగే 4 కప్పులు కారం తీసుకుంటున్నాము. సో ఇవన్నీ మనం ఈ చింతపండు మిశ్రమంలోకి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలిసిపోవాలండి. ఇలా కలిసిపోయినాక చక్కగా ఈ చింతపండు, ఈ ఉప్పు ఇదంతా మంచిగా మనకి మెదకాలి కాబట్టి మనం దీన్ని గ్రైండర్లో వేసుకుంటాము. సో అందుకనే కల్లుప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా. సో చక్కగా మెత్తగా మనకి మెతికిపోద్ది. సో గ్రైండర్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ తడి అనేది ఉండకూడదు. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండర్లో వేసుకొని చక్కగా మెత్తగా మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మధ్య మధ్యలో చేయి పెడుతూ ఉంటే మనకి చింతపండు తుక్కు అనేది తగులుతూ ఉంటుందండి. సో అది తీసేస్తూ ఉంటే మనకి ఈజీగా ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది పచ్చడి మొత్తం. సో చూసారా మన పచ్చడి అంతా మెతికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాములు మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడిని యాడ్ చేస్తున్నాము. 100 గ్రాములు మెంతులు సరిపోతాయండి, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. సో అలాగే ఒక 150 గ్రాములు వెల్లుల్ని తీసుకొని చక్కగా కొంచెం క్రష్ చేసేసి యాడ్ చేసుకోవాలి. పొట్టున్నా పర్వాలేదండి, యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది మెదిగే లోపు మనం ఇప్పుడు నూనె తీసుకుంటున్నాము. పచ్చడి కనుక వేరుశనగ నూనె ఒక 1/2 కిలో నూనెని తీసుకొని బాండీ పెట్టుకొని ఈ నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం కాగినాక మనం ఫస్ట్ మునక్కాడ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాము. మునక్కాడ సెలెక్షన్ అనేది చాలా బాగుండాలండి. గుజ్జున్న కాయలు, బాగా ముదిరిపోయిన కాయలు తీసుకోవద్దు, చక్కగా మంచి గుజ్జున్న కాయలు తీసుకోండి. అలాగే సన్నని కాయలు తీసుకోవద్దు, కొంచెం మీడియం సైజులో ఉన్నవైనా బాగానే ఉంటుందన్నమాట. సో ఇవి ఒక 5 minutes వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గినట్టు అవుతాయి కదా, అలా అయితే సరిపోతుంది. చూసారా? సో ఈ స్టేజ్లో మనం వీటిని తీసేసుకోవచ్చు. సో ఇవి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బేసిన్లోకి కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు అదే నూనెలోకి మనం టొమాటోస్ని కూడా వేసుకోవాలి. టొమాటోస్ ఆల్రెడీ మనం ఎండబెట్టుకున్నామండి. సో ఈ పచ్చడికి ఏంటి అంటే కొంచెం తక్కువ టైం ఎండినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని ఫ్రై చేస్తున్నాం కనుక అందులో వాటర్ కంటెంట్ అంతా పోతుంది. సో ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు వీటిని కూడా ఒక 5 to 6 minutes పాటు ఫ్రై చేసుకోవాలి మనము. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇవి కూడా మనం వేగిపోయినాక బేసిన్లోకి కలెక్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిందండి. ఈలోపు మన గ్రైండర్లో చట్నీ కూడా మొత్తం మెత్తగా నలిగిపోయింది, ఎక్కడ చింతపండు తుక్కు అనేది లేదు. సో ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా తీసుకొని మనం ఈ ఫ్రై అయిన ముక్కలు ఉన్నాయి కదా అదే బేసిన్లోకి ఈ చట్నీని కూడా మనం తీసేసుకుంటున్నాం. సో రెడీ అయిపోయిందండి.
సో ఇప్పుడు ఈ పచ్చడి కలుపుకునే ముందు తాలింపు యాడ్ చేసుకుందామండి. ఇందాక ఫ్రై చేసుకున్న నూనెలోనే మనం ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. అది యాడ్ అయిన వెంటనే, అది కొంచెం వేగిన వెంటనే ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక 2 స్పూన్లు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. చాలా స్లోగా చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. సో ఇవన్నీ చక్కగా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1 స్పూన్ వెల్లుల్లి ముద్దన వేసుకున్నామంటే, కొంచెం క్రష్ చేసింది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే మస్ట్ అండ్ షుడ్గా మన ఏమంటారు, ఇంగువను కంపల్సరీగా యాడ్ చేసుకోండి. పచ్చడికి ఎంతో సువాసన యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఒక 3-4 కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ని మొత్తం ఈ ముక్కలన్నీ ఈ చట్నీలోకి చక్కగా కలిసిపోయేలాగా కలుపుకుందాము. మనం ముందు ఎందుకు తాలింపు యాడ్ చేసుకున్నామంటే, ఎప్పుడైనా తాలింపు అనేది వేసిన వెంటనే పచ్చళ్ళలోకి యాడ్ చేయొద్దండి. నిలవ పచ్చళ్ళలోకి కొంచెం సేపు పక్కన పెట్టిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ముందు తాలింపు వేసుకున్నాము. ఈ పచ్చడంతా ఇలా చక్కగా కలుపుకున్నాక ఒక 5 to 6 minutes తర్వాత తాలింపుని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా చూసారా, ఈ చట్నీ మొత్తం మనకి ఈ నూనె ఇదంతా కలిసిపోయి రెడీ అయిపోయింది. మన మునక్కాయ టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కొంతమంది టొమాటో ముక్కల్ని ఇష్టపడరు, మీకు వద్దు అనుకుంటే ఆ ఎండబెట్టిన టొమాటోస్ని గ్రైండర్లో వేసేసేయచ్చు చింతపండు మిశ్రమంతో పాటు. సో అది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా కనుక మీరు కూడా చట్నీ రెడీ చేసుకున్నారు అంటే మీరే చాలా బాగుంది అని చెప్తారండి. ఇది చక్కగా ఒక మంచి కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్నేళ్ళైనా అదే టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఉంటుంది. అలాగే బయట ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఏంటి అంటే ఉప్పు కొంచెం కరెక్ట్గా ఉంటే చట్నీ బూజు పట్టకుండా ఎన్నాళ్ళైనా బాగుంటుంది బయట అయితే. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం ఇయర్లో ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. నచ్చింది అనుకుంటున్నానండి. ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు ముందే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. దిస్ ఈజ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.